హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. పీఎం కిసాన్కి సంబంధించి 18వ విడత అమౌంట్ అనేది అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అయితే చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయల చొప్పున నగదు అనేది జమ చేయబోతున్నారు. ఈ పీఎం కిసాన్ స్కీమ్ సంబంధించి రైతులకు ప్రతి ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయం అయితే చేయనుంది. ఈ అమౌంట్ అనేది మొత్తం 3 విడతలుగా రైతుల యొక్క అకౌంట్లో క్రెడిట్ అయితే చేస్తారు. ఆల్రెడీ మొదటి విడతకు సంబంధించిన అమౌంట్ అనేది జూన్ నెలలో క్రెడిట్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి రెండో విడతకు సంబంధించిన అమౌంట్ మొత్తంగా ఇప్పటికి 17 విడతల అమౌంట్ అనేది క్రెడిట్ చేశారు. ఇప్పుడు రిలీజ్ అయ్యే అమౌంట్ వచ్చేసి 18వ విడతకు సంబంధించిన అమౌంట్. ఈ అమౌంట్ అనేది ఆధార్ కార్డ్ ఏదైతే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ద్వారా లింక్ అయిందో ఆ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా రైతులు పీఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేయించుకొని అయితే ఉండాలి. మీకు సంబంధించిన ఈకేవైసీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో పీఎం కిసాన్ అని టైప్ చేసి సెర్చ్ కానీ చేసినట్లయితే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు టాప్లో డిస్ప్లే అయితే అవుతుంది. దీని మీద కానీ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం పైకి కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ ఈకేవైసీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద కానీ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద ఏదైతే సెర్చ్ అనే ఆప్షన్ ఉందో దీని మీద కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన స్టేటస్ అనేది డిస్ప్లే అయితే అవుతుంది. ఈకేవైసీ కానీ కంప్లీట్ అయినట్లయితే ఈకేవైసీ ఆల్రెడీ డన్ అనే ఈ విధంగా అయితే వస్తుంది. ఒకవేళ ఈకేవైసీ కానీ కంప్లీట్ కాకపోయినట్లయితే అక్కడ సెండ్ ఓటీపీ అని అయితే ఉంటుంది. ఓటీపీ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసి మీకు సంబంధించిన ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా ఈ విధంగా ఈకేవైసీ కంప్లీట్ చేయాలన్నట్లయితే మీ ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే అయ్యి ఉండాలి. ఒకవేళ ఆధార్ లింక్ కాకపోయినా ఓటీపీ రాకపోయినా దగ్గరలో ఉన్న మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా యూజ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.